గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు డైలీ మనీ షో నెంబర్ 768. ఈ రోజు డైలీ మనీ షోలోని టాటా సన్స్ ఐపీఓ బస్ తోని టాటా కెమికల్ స్టాక్ కంటిన్యూస్ గా పెరిగింది కదా. ఇప్పుడు కంటిన్యూస్ గా పెరిగిన స్టాక్ లో ఈ రోజు అయితే చాలా ప్రెషర్ కనపడింది. దాని గురించి ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ మొత్తం డీటెయిల్ గా మాట్లాడుకుందాం. దాంతో పాటుగా మార్కెట్ లో ఉన్న ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్నిటిని క్విక్ గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈ రోజు సెషన్ లో సెన్సెక్స్ 616 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 73,502 పాయింట్స్ కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 160 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 22,332 పాయింట్స్ కి క్లోజ్ అయింది. అండ్ ఈ రోజు సెషన్ లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.41% కరెక్ట్ అయినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 1.84% కరెక్ట్ అయింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ 1.06% కరెక్ట్ అయింది. అండ్ ఈ రోజు మార్నింగ్ ఆల్మోస్ట్ ఫ్లాట్ గా ఓపెన్ అయినటువంటి మన ఇండియన్ మార్కెట్ లోని కంటిన్యూస్ గా ప్రెషర్ కనపడింది. ఈ రోజు నిఫ్టీ కరెక్ట్ అయినటువంటి 160 పాయింట్స్ లోని ఫైనాన్షియల్ సర్వీస్ సెక్టర్ ఏకంగా 73 పాయింట్స్ డ్రాగ్ చేసినట్లయితే దీంతో పాటు రిలయన్స్ ఇండస్ట్రీస్ స్టాక్ కూడా అనదర్ 23 పాయింట్స్ డ్రాగ్ చేయడం జరిగింది. యాక్చువల్లీ ఈ రోజు మన ఇండియన్ మార్కెట్ లోనే కాదు, మోస్ట్ ఆఫ్ ది గ్లోబల్ మార్కెట్స్ లో కూడా ప్రెషర్ కనపడింది. నెక్స్ట్ ఆర్బీఐ గైడ్ లైన్స్ ప్రకారం 2025 సెప్టెంబర్ కల్లా టాటా సన్స్ ని ఐపీఓకి తీసుకురావాలని చెప్పి న్యూస్ అయితే సర్క్యులేట్ అయింది కదా. ఆ న్యూస్ సర్క్యులేట్ అయిన తర్వాత టాటా సన్స్ లోని టాటా కెమికల్స్ కూడా స్టేక్ హోల్డ్ చేస్తుంది కాబట్టి టాటా సన్స్ ఐపీఓకి వచ్చినట్లయితే టాటా కెమికల్స్ యొక్క వాల్యుయేషన్ కూడా బాగా పెరిగేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి న్యూస్ సర్క్యులేట్ అవడంతో లాస్ట్ ఫ్యూ డేస్ లోని టాటా కెమికల్ స్టాక్ ఏకంగా 30% పైనే పెరిగిపోయింది. ఇంతలా స్టాక్ పెరిగిన తర్వాత ఈ రోజు సెషన్ లో టాటా కెమికల్ స్టాక్ 10% పైనే కరెక్ట్ అయింది కదా. దానికి రీజన్ ఏంటంటే ఆర్బీఐ రూల్ ప్రకారం టాటా సన్స్ ని 2025 సెప్టెంబర్ కల్లా ఐపీఓకి తీసుకురావాలి. కానీ టాటా సన్స్ ని ఐపీఓకి తీసుకొచ్చేటువంటి ఉద్దేశం టాటా గ్రూప్ కి లేదని, దీనికోసం అని చెప్పి వీళ్ళ బ్యాలెన్స్ షీట్ ని రీస్ట్రక్చర్ చేసుకోవడానికి టాటా గ్రూప్ చూస్తున్నట్లుగా వీకెండ్ లో వేరియస్ మీడియా ప్లాట్ఫామ్స్ రిపోర్ట్ చేయడం జరిగింది. సో ఒకవేళ టాటా సన్స్ గనక ఐపీఓకి రాలేనట్లయితే టాటా కెమికల్స్ వాల్యుయేషన్ బాగా పెరిగేటువంటి అవకాశం ఉండదు కదా. సో దాంతోనే ఈ రోజు సెషన్ లో మనం టాటా కెమికల్ స్టాక్ లోని ఇంత ప్రెషర్ చూసాం. ఏదైతే స్పెక్యులేటివ్ న్యూస్ తోని స్టాక్ ఇంతలా పెరిగిందో అగైన్ దీని రిలేటెడ్ గా మరొక న్యూస్ వచ్చేసరికి ఈ రోజు సెషన్ లో మనం స్టాక్ లో ప్రెషర్ చూసాం. కానీ ఇప్పటి వరకు టాటా గ్రూప్ మాత్రం టాటా సన్స్ ని ఐపీఓకి తీసుకొస్తామని గానీ తీసుకురావని గానీ వాళ్ళ దగ్గర నుంచి ఎటువంటి క్లారిఫికేషన్ రాలేదు. ఓన్లీ జస్ట్ మార్కెట్ లోని ఇటువంటి స్పెక్యులేటివ్ న్యూస్ ఆధారంగానే స్టాక్ పెరిగింది. అందుకనే మార్కెట్ లో వచ్చేటువంటి ఇటువంటి స్పెక్యులేటివ్ న్యూస్ ఆధారంగా మన ఇన్వెస్ట్మెంట్ డిసిషన్ అన్నది తీసుకోకూడదు. ఒకవేళ ఈ న్యూస్ ఆధారంగా మన ఇన్వెస్ట్మెంట్ డిసిషన్ తీసుకున్నట్లయితే దాని తర్వాత ఆ న్యూస్ కరెక్ట్ కాదని బయటకు వచ్చింది అనుకోండి, అగైన్ స్టాక్ లో మనం ప్రెషర్ చూస్తుంటాం. చూడాలి టాటా గ్రూప్ దగ్గర నుంచి దీని రిలేటెడ్ ఏదైనా అఫీషియల్ కమ్యూనికేషన్ వస్తుందేమో. ఒకవేళ టాటా సన్స్ ని ఐపీఓకి తీసుకురావట్లేదని న్యూస్ గనక నిజమైనట్లయితే ఈ టాటా కెమికల్ స్టాక్ ఇన్ని రోజులు ఏదైతే పెరిగిందో దానిలో అంతే ప్రెషర్ కూడా కనపడేటువంటి అవకాశం ఉన్నది. నెక్స్ట్ జియో పేమెంట్స్ వాళ్ళు పేటిఎం సౌండ్ బాక్స్ బిజినెస్ ఉన్నది కదా, ఈ బిజినెస్ లోకి ఎంటర్ అవబోతున్నట్లుగా వేరియస్ మీడియా ప్లాట్ఫామ్స్ అయితే రిపోర్ట్ చేస్తున్నాయి. ప్రెజెంట్ పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ పైన ఆర్బీఐ రిస్ట్రిక్షన్స్ విధించిన తర్వాత పేటిఎం పైన అయితే చాలా ప్రెషర్ కనపడింది కదా. వీళ్ళ సౌండ్ బాక్స్ బిజినెస్ కి అయితే ఎటువంటి ఇంపాక్ట్ లేదు. బట్ నో పేటిఎం ఫేస్ చేస్తున్నటువంటి ఈ టఫ్ సిచ్యువేషన్ లోని ఈ బిజినెస్ లో కనపడుతున్నటువంటి ఆపర్చునిటీతో జియో పేమెంట్స్ వాళ్ళు ఈ సౌండ్ బాక్స్ బిజినెస్ లోకి ఎంటర్ అవడానికి చూస్తున్నట్లుగా ముందుగా ఈ జియో సౌండ్ బాక్స్ ని రిలయన్స్ రీటైల్ స్టోర్స్ ఉంటాయి కదా వాటిలోని పైలట్ ప్రాజెక్ట్ లో భాగంగా లాంచ్ చేసి యూజ్ చేసి చూడబోతున్నారని, దాని తర్వాత 8 to 9 months లోపు ఈ సౌండ్ బాక్సెస్ అయితే ఫుల్ ఫ్లెజ్డ్ గా లాంచ్ చేసి రీటైల్ మర్చెంట్స్ కి అయితే వీళ్ళు అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లుగా షేర్ చేయడం జరిగింది. సో ఇప్పుడు జియో పేమెంట్స్ వాళ్ళు కనుక ఈ బిజినెస్ లోకి ఎంటర్ అయినట్లయితే ఈ సెగ్మెంట్ లో బిజినెస్ ఆపరేట్ చేస్తున్నటువంటి పేటిఎం అండ్ పేటిఎం తో పాటు ఫోన్ పే ఇటువంటి వారందరూ కూడా బిజినెస్ ఆపరేట్ చేస్తున్నారు కదా, వాళ్ళందరికీ కూడా టఫ్ కాంపిటీషన్ ఇచ్చేటువంటి అవకాశం ఉన్నది. ఈవెన్ చాలా మీడియా ప్లాట్ఫామ్స్ ఏం రిపోర్ట్ చేస్తున్నాయంటే ఇనిషియల్ గా మర్చెంట్స్ కి వేరియస్ ఆఫర్స్ అవి ఇవ్వడం ద్వారా వీళ్ళ సౌండ్ బాక్స్ బిజినెస్ అయితే చాలా స్ట్రాంగ్ గా గ్రో చేయడానికి జియో పేమెంట్స్ చూస్తున్నట్లుగా వీళ్ళు రిపోర్ట్ చేస్తున్నారు. అండ్ రిలయన్స్ ఇండస్ట్రీస్ వన్స్ ఏదైనా బిజినెస్ లోకి ఎంటర్ అయింది అనుకోండి, అక్కడ డిస్టర్బ్ చేయడం వాళ్ళకి పెద్ద కష్టం కాదు. ఎందుకంటే రిలయన్స్ ఇండస్ట్రీస్ ఈజ్ ఎ స్ట్రాంగ్ కంపెనీ. ఈవెన్ టెలికాం సెక్టర్ లో కూడా వాళ్ళు జియోతో ఎంటర్ అయిన టైంలోని ఈ టెలికాం సెక్టర్ ని ఏ విధంగా డిస్టర్బ్ చేశారన్నది మనందరికీ ఐడియా ఉన్నది కదా. ఇప్పుడు ఈ పేమెంట్ సౌండ్ బాక్స్ బిజినెస్ లో కూడా ఎంటర్ అవడం ద్వారా ఈ బిజినెస్ ని కూడా డిస్టర్బ్ చేసేటువంటి అవకాశం ఉన్నదని వీళ్ళు షేర్ చేస్తున్నారు. బట్ ఇప్పటి వరకు రిలయన్స్ ఇండస్ట్రీస్ దగ్గర నుంచి కానీ జియో దగ్గర నుంచి కానీ ఎటువంటి అఫీషియల్ కమ్యూనికేషన్ రాలేదు. జస్ట్ మీడియా ప్లాట్ఫామ్స్ మాత్రం ఈ న్యూస్ ని రిపోర్ట్ చేస్తున్నాయి. చూడాలి త్వరలో జియో దగ్గర నుంచి ఏదైనా దీని రిలేటెడ్ గా అఫీషియల్ కమ్యూనికేషన్ వస్తుందేమో. డైలీ మార్కెట్ లో వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ని మీతో డీటెయిల్ గా షేర్ చేయడానికి మన మనీ పర్స్ టీమ్ ఏవైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ కనుక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ జెన్సాల్ ఇంజనీరింగ్ వాళ్ళు గుజరాత్ ఉర్జా వికాస్ నిగమ్ లిమిటెడ్ వాళ్ళు ఫ్లోట్ చేసినటువంటి టెండర్ లో పార్టిసిపేట్ చేసి లోయెస్ట్ బిడ్డర్ గా సెలెక్ట్ అవడం జరిగింది. దీనిలో భాగంగా జెన్సాల్ ఇంజనీరింగ్ వాళ్ళు 70 మెగావాట్ బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ ప్రాజెక్ట్ అయితే సెటప్ చేయనున్నారు. సో ఈ ప్రాజెక్ట్ ని జెన్సాల్ ఇంజనీరింగ్ వాళ్ళు టారిఫ్ బేస్డ్ గ్లోబల్ కాంపిటేటివ్ బిడ్డింగ్ లో విన్ అయినట్లుగా, అండ్ ఈ ప్రాజెక్ట్ కాంట్రాక్ట్ పీరియడ్ ఏదైతే ఉన్నదో ఈ కాంట్రాక్ట్ పీరియడ్ లోని జెన్సాల్ ఇంజనీరింగ్ వాళ్ళకి ఈ ప్రాజెక్ట్ ద్వారా 450 crores
వరకు కూడా రెవెన్యూ జనరేట్ చేసేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి జెన్సాల్ ఇంజనీరింగ్ వాళ్ళు షేర్ చేస్తున్నారు. ఇది జెన్సాల్ ఇంజనీరింగ్ రిలేటెడ్ గా పాజిటివ్ అప్డేట్. అండ్ రీసెంట్ గా సిగాచి ఇండస్ట్రీస్ వాళ్ళ సబ్సిడరీ కంపెనీ అయినటువంటి సిగాచి మీనా FZCO వాళ్ళు సౌదీ నేషనల్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ వాళ్ళతో కలిపి ఒక జాయింట్ వెంచర్ కంపెనీని సెటప్ చేయబోతున్నట్లుగా, అండ్ ఈ జాయింట్ వెంచర్ ద్వారా సౌదీ అరేబియాలోని వీళ్ళు వేరియస్ గవర్నమెంట్ టెండర్స్ లో అది పార్టిసిపేట్ చేయబోతున్నట్లుగా అనౌన్స్ చేశారు కదా. నో ఈ జాయింట్ వెంచర్ రిలేటెడ్ గా వీళ్ళ దగ్గర నుంచి మరొక అప్డేట్ వచ్చింది. ఈ జాయింట్ వెంచర్ ద్వారా వీళ్ళు సౌదీ స్టేట్ గవర్నమెంట్ టెండర్స్ అండ్ ఎంగేజ్మెంట్స్ లోని పార్టిసిపేట్ చేస్తున్నామని, దీని ద్వారా ఫైనాన్షియల్ ఇయర్ 24-25 లోని వీళ్ళకి $180 మిలియన్ వరకు రెవెన్యూ జనరేట్ చేసేటువంటి అవకాశం ఉన్నట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. అండ్ ఈ జాయింట్ వెంచర్ లోని సిగాచి వాళ్ళ సబ్సిడరీ కంపెనీ అయినటువంటి సిగాచి మీనా FZCO వాళ్ళు 75% స్టేక్ ని హోల్డ్ చేస్తున్నట్లయితే సౌదీ నేషనల్ ప్రాజెక్ట్స్ వాళ్ళు 25% స్టేక్ ని హోల్డ్ చేయబోతున్నారు. నో ఈ అప్డేట్ ఏదైతే ఉన్నదో ఇది సిగాచి ఇండస్ట్రీస్ రిలేటెడ్ గా పాజిటివ్. ఈ రెండు కంపెనీస్ దగ్గర నుంచి పాజిటివ్ అప్డేట్స్ వచ్చినా కూడా ఈ రోజు సెషన్ లోని జెన్సాల్ ఇంజనీరింగ్ స్టాక్ లోను మనం బాగానే ప్రెషర్ చూసాం. అండ్ అలాగే సిగాచి ఇండస్ట్రీస్ స్టాక్ లో కూడా బాగా ప్రెషర్ కనపడింది కదా. దీనికి రీజన్ ఏంటంటే మీకు గుర్తున్నట్లయితే మన డైలీ మనిషి నంబర్ 764 లోని ఈడీ కొన్ని FPI అకౌంట్స్ కి చెందినటువంటి 581 crores వర్త్ షేర్స్ ని ఫ్రీజ్ చేసినట్టుగా మనం మాట్లాడుకున్నాం కదా. దీని రిలేటెడ్ గా వీకెండ్ లోని మరొక అప్డేట్ వచ్చింది. ఈ మహాదేవ్ ఆన్లైన్ బెట్టింగ్ యాప్ కి సంబంధించినటువంటి వ్యక్తి అయిన హరీష్ శంకర్ తిబర్వాల్ కి సంబంధించినటువంటి 13 FPI అకౌంట్స్ ని ఈడీ ఫ్రీజ్ చేసినట్లుగా అప్డేట్స్ వస్తున్నాయి. ఈ FPI అకౌంట్స్ ఏవన్నది మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. ఈ FPI అకౌంట్స్ లోని జెనిత్ మల్టీ ట్రేడింగ్ DMCC కూడా ఉన్నది. ఈ జెనిత్ మల్టీ ట్రేడింగ్ DMCC వాళ్ళు జెన్సాల్ ఇంజనీరింగ్ అండ్ సిగాచి ఇండస్ట్రీస్ లోనైతే స్టేక్స్ ని హోల్డ్ చేస్తున్నట్లుగా ఆల్రెడీ న్యూస్ వచ్చింది. ఈ జెన్సాల్ ఇంజనీరింగ్ సిగాచితో పాటుగా వీళ్ళు JTL ఇండస్ట్రీస్, సర్వోటెక్ పవర్, ప్రతీక్ ఆటో అండ్ బాలు ఫోర్జ్ లాంటి స్టాక్స్ ని కూడా హోల్డ్ చేస్తున్నారు. సో ఈ FPI అకౌంట్స్ ని ఈడీ ఫ్రీజ్ చేసినట్లయితే వీళ్ళు హోల్డ్ చేస్తున్నటువంటి కంపెనీస్ కి చెందిన స్టాక్స్ అన్ని కూడా ఫ్రీజ్ అయిపోతాయి కదా. సో దాంతోనే ఈ రోజు సెషన్ లో మనం ఈ స్టాక్స్ అన్నిటిలోనూ అంత ప్రెషర్ చూసాం. యాక్చువల్లీ ఈ మహాదేవ్ బెట్టింగ్ యాప్ ఏదైతే ఉన్నదో ఈ బెట్టింగ్ యాప్ ద్వారా సంపాదించినటువంటి డబ్బుల్ని మన ఇండియాకి చెందినటువంటి స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేసినట్లుగా ఎలిగేషన్స్ అయితే ఉన్నాయి. దాంతోనే ఈ FPI అకౌంట్స్ ని ఈడీ సీజ్ చేసినట్లుగా మీడియా ప్లాట్ఫామ్స్ అయితే రిపోర్ట్ చేస్తున్నాయి. ఈ కంపెనీస్ కి చెందినటువంటి ప్రమోటర్స్ అది ఇతను అసోసియేట్ అయినట్లుగా ఫర్దర్ గా న్యూస్ అప్డేట్స్ కనుక వచ్చినట్లయితే అది ఈ స్టాక్స్ కి అయితే నెగిటివ్ అవుతుంది. అలా కాకుండా కంపెనీస్ తో ఇతనికి ఎటువంటి అసోసియేషన్ కూడా లేదు, జస్ట్ ఓన్లీ ఇన్వెస్టర్ అయినట్లయితే ఇది జస్ట్ మనం షార్ట్ టర్మ్ ప్రెషర్ కింద భావించవచ్చు. నెక్స్ట్ ఈ రోజు మన సెబీ చైర్మన్ గారి దగ్గర నుంచి కూడా కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ రావడం జరిగింది. SME IPOs రిలేటెడ్ గా మార్కెట్ లో చాలా బజ్ క్రియేట్ అవుతున్నది కదా. మల్టిపుల్ టైమ్స్ ఈవెన్ మన యూజర్స్ కి కూడా ఈ SME సెక్టర్ రిలేటెడ్ గా మనం ఎంత జాగ్రత్తగా ఉండాలన్న దాని గురించి వీడియోస్ లో కంటిన్యూస్ గా చెప్తూ వస్తున్నాం. ఇప్పుడు సెబీ చైర్పర్సన్ అయినటువంటి మాధవి పూరి గారు కూడా ఈ SME సెక్టర్ రిలేటెడ్ గా కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. SME కేటగిరీలోని IPO లెవెల్లోని అండ్ అలాగే లిస్టింగ్ లెవెల్లో కూడా ప్రైస్ మ్యానిపులేషన్ చేయడం అన్నది చాలా ఈజీ అని. సో ఈ SME కేటగిరీలోని ప్రైస్ మ్యానిపులేషన్ అండ్ ఫ్రాడ్లెంట్ యాక్టివిటీ గురించి ఆల్రెడీ మార్కెట్ పార్టిసిపెంట్స్ నుంచి రెగ్యులేటర్ కి అయితే కంటిన్యూస్ గా ఫీడ్బ్యాక్ అయితే వస్తుంది. సో దాని రిలేటెడ్ గా ఆల్రెడీ సెబీ కూడా కొన్ని స్టెప్స్ తీసుకుంది. లైక్ ASM కేటగిరీలని, GSM కేటగిరీలని ఇటువంటి SME సెగ్మెంట్ లోని ఇంట్రడ్యూస్ చేయడం ద్వారా ఆ ప్రైస్ మ్యానిపులేషన్ అనేది కంట్రోల్ చేయడానికి ప్రయత్నిస్తున్నాం. అండ్ దాంతో పాటుగా ఈ SME సెగ్మెంట్ లోని ఇంకా వేరియస్ మెజర్స్ తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నట్టుగా ఆవిడ కామెంట్ చేశారు. మెయిన్ బోర్డ్ IPO రిలేటెడ్ గా ఏవైతే రిక్వైర్మెంట్స్ ఉంటాయో అటువంటి రిక్వైర్మెంట్స్ SME IPOs రిలేటెడ్ గా కూడా తీసుకొచ్చినట్లయితే SMEs లిస్ట్ అవడం చాలా కష్టం అవుతుంది. సో దాంతోనే ఈ SMEs కి మెయిన్ బోర్డ్ కంపెనీస్ కావాల్సినంత రిక్వైర్మెంట్స్ అయితే ఉండవు. బట్ ఈ రిక్వైర్మెంట్స్ లేకపోవడం వల్ల ప్రైస్ మ్యానిపులేషన్ అది జరుగుతున్నట్లయితే మాత్రం వీటిపైన స్ట్రిక్ట్ యాక్షన్స్ తీసుకుంటాం అన్నట్టుగా ఈవిడ కామెంట్స్ ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. అండ్ వీటితో పాటుగా రీసెంట్ గా మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ లోని ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నాయి కదా. సో మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ రిలేటెడ్ గా ఇన్వెస్టర్స్ కి రిస్క్ అర్థం కావాలని చెప్పి మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ ఈ మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ రిలేటెడ్ గా స్ట్రెస్ టెస్ట్ అయితే కండక్ట్ చేయాలని చెప్పి ప్రీవియస్ గానే ఆదేశించడం జరిగింది. ఈ స్ట్రెస్ టెస్ట్ డిస్క్లోజర్ ని మార్చ్ 15th రోజున అనౌన్స్ చేయబోతున్నట్టుగా ఈవిడ కామెంట్ చేయడం జరిగింది. ఈ స్ట్రెస్ టెస్ట్ అంటే ఏం చేస్తారంటే జనరల్లీ మార్కెట్ పాజిటివ్ గా ఉన్నప్పుడు అన్ని బాగానే నడుస్తాయి, కానీ మార్కెట్ కరెక్ట్ అవుతున్నప్పుడు మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ ఎక్కువగా కరెక్ట్ అవుతాయి కదా. సో ఇప్పుడు మార్కెట్ ర్యాలీ చూసి ఎవరైతే మిడ్ అండ్ స్మాల్ క్యాప్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేసి ఉంటారో అవి కరెక్ట్ అవుతున్నప్పుడు వాళ్ళ దగ్గర నుంచి మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ పైన విత్డ్రాల్ ప్రెషర్ అనేది బాగా పెరిగేటువంటి అవకాశం ఉన్నది. సో అటువంటి టైంలో మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ ఎలాంటి స్టెప్స్ తీసుకుంటాయి అండ్ ఆ రిడెంప్షన్ ప్రెషర్ అండ్ స్ట్రెస్ సిచ్యువేషన్స్ ఉంటాయి కదా, వాటిని ఎలా హ్యాండిల్ చేస్తాయి అండ్ ఎన్ని రోజుల్లోనే ఆ స్కీమ్ లో ఉన్నటువంటి పోర్ట్ఫోలియోస్ నుంచి మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ ఎగ్జిట్ అవడం ఇలాంటివన్నీ చేయగలవన్నదే ఈ స్ట్రెస్ టెస్ట్ అనమాట. సో ఈ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ ఫండ్స్ లోని స్ట్రెస్ టెస్ట్ కండక్ట్ చేసినటువంటి రిజల్ట్స్ అయితే ఈ మార్చ్ 15th రోజున అనౌన్స్ చేస్తామని వీరి దగ్గర నుంచి కామెంట్ రావడం జరిగింది. అండ్ అంతేకాకుండా ప్రెసెంట్ మన దగ్గర T+1 సెటిల్మెంట్ నడుస్తుంది కదా. ప్రీవియస్ గానే సెబీ T+0 సెటిల్మెంట్ అయితే తీసుకొస్తామని చెప్పింది. ఇప్పుడు ఆప్షనల్ T+0 సెటిల్మెంట్ ని మార్చ్ 28th నుంచి స్టార్ట్ చేయబోతున్నట్టుగా సెబీ చైర్పర్సన్ కామెంట్ చేశారు. నెక్స్ట్ రీసెంట్ గా బెంగళూరుతో పాటుగా వేరియస్ ప్లేసెస్ ఫేస్ చేస్తున్నటువంటి వాటర్ క్రైసిస్ గురించి మనం మాట్లాడుకున్నాం కదా. ఈసారి సమ్మర్ అయితే మన కంట్రీలోని చాలా స్ట్రాంగ్ గా ఉండబోతున్నట్లుగా న్యూస్ అప్డేట్స్ వస్తున్నాయి. సమ్మర్ లోని ఈ వేడి బాగా పెరిగిపోయినట్లయితే మన కంట్రీలో పవర్ కన్సంప్షన్ కూడా బాగా పెరుగుతుంది కదా. ఎందుకంటే ఏసీస్, ఫ్యాన్స్ ఇటువంటి
యూసేజ్ అన్నది బాగా పెరిగిపోతుంది. అండ్ వాటితో పాటు మన కంట్రీలో ఇప్పుడు ఇండస్ట్రియల్ యాక్టివిటీస్ కూడా బాగా పెరుగుతున్నాయి కాబట్టి కంటిన్యూస్ గా పవర్ డిమాండ్ అన్నది గ్రో అవుతుంది. అండ్ ఈ సంవత్సరం ఏప్రిల్ జూన్ ఇన్ బిట్వీన్ మన కంట్రీ 250 గిగావాట్ మార్క్ నైతే క్రాస్ చేయొచ్చు అని చెప్పి వేరియస్ అనలిస్టులు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఈ డిమాండ్ ఇంతలా పెరుగుతున్నదంటే దానికి తగినట్టుగా సప్లైస్ కూడా మన దగ్గర ఉండాలి కదా. దానికోసం అని చెప్పి ఆల్రెడీ ఈ వింటర్ సీజన్ లోని వేరియస్ కంపెనీస్ వాళ్ళ పవర్ ప్లాంట్స్ ని షట్ డౌన్ చేసి మెయింటెనెన్స్ యాక్టివిటీస్ అవి కండక్ట్ చేశాయని, సో ఇప్పుడు దాని వల్ల సమ్మర్ లోనైతే ఈ ప్లాంట్స్ అన్ని కూడా కంప్లీట్ కెపాసిటీతో అవైలబుల్ లో ఉండబోతున్నట్లుగా ఎక్స్పర్ట్స్ అయితే షేర్ చేస్తున్నారు. అండ్ అంతేకాకుండా మన పవర్ మినిస్ట్రీ కూడా థర్మల్ పవర్ ప్లాంట్స్ కి కోల్ అందుబాటులో ఉండాలని చెప్పి కోల్ ఇంపోర్ట్ బ్లెండింగ్ డెడ్ లైన్ ని కూడా ఎక్స్టెండ్ చేయడం జరిగింది. సో ఈసారి పీక్ ఎలక్ట్రిసిటీ డిమాండ్ అయితే మన కంట్రీ మీట్ అవ్వచ్చు. సో ఈ డిమాండ్ కి తగినట్టుగా సప్లై చేయడానికి గవర్నమెంట్ ప్రయత్నిస్తున్నది, ఈవెన్ ఎలక్ట్రిసిటీ కంపెనీస్ కూడా ప్రయత్నిస్తున్నాయి. కాకపోతే ఈ లెవెల్లో డిమాండ్ పెరిగినట్లయితే పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ యొక్క కాస్ట్ అయితే పెరగచ్చు అని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. చూడాలి, ఇంతలా డిమాండ్ పెరిగినట్లయితే సప్లై మనకి దానికి సరిపడినట్లుగా ఉన్నట్లయితే ఓకే. అలా కాకుండా మనకి తగినంత సప్లై గనక లేనట్లయితే ఈ సంవత్సరం మనం పవర్ కట్స్ కూడా ఫేస్ చేసేటువంటి అవకాశం ఉన్నది. నెక్స్ట్ మన కంట్రీ ఈ వీకెండ్ లోని యూరోప్ కి చెందిన 4 నేషన్స్ తోని యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్ అగ్రిమెంట్ ని సైన్ చేయడం జరిగింది. ఈ అగ్రిమెంట్ చేసినటువంటి కంట్రీస్ లిస్ట్ మీరు ఇక్కడ చూడొచ్చు. ఐస్లాండ్, నార్వే, స్విట్జర్లాండ్ లాంటి కంట్రీస్ తోని అగ్రిమెంట్ అయితే ఇండియా సైన్ చేసింది. ఈ అగ్రిమెంట్ ద్వారా నెక్స్ట్ 15 ఇయర్స్ లోను $100 బిలియన్ వరకు ఇన్వెస్ట్మెంట్ వచ్చేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి షేర్ చేస్తున్నారు. సో ఇప్పుడు ఈ 4 నేషన్స్ తోని EFTA అగ్రిమెంట్ మన కంట్రీ సైన్ చేసింది కదా. ఇంకా యూకే అండ్ యూరోపియన్ యూనియన్ తోని FTA అగ్రిమెంట్స్ అయితే నెగోషియేషన్స్ లో నడుస్తున్నాయి. ఈ ఎలక్షన్స్ ముందే యూకే తోని ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ సైన్ అయ్యేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి చాలా రోజుల నుంచి న్యూస్ అయితే నడుస్తుంది. బట్ ఇప్పటి వరకు దాని రిలేటెడ్ ఎటువంటి కమ్యూనికేషన్ రాలేదు. చూడాలి, త్వరలోని యూకే తోని కూడా ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఏదైనా సైన్ అవుతుందేమో. నెక్స్ట్ రైల్వే PSU కంపెనీ అయినటువంటి RVNL వాళ్ళు మధ్యప్రదేశ్ మెట్రో రైల్ కార్పొరేషన్ వాళ్ళు ఫ్లోట్ చేసిన టెండర్ లోని పార్టిసిపేట్ చేసి ఆల్రెడీ L1 బిడ్డర్ గా సెలెక్ట్ అయ్యారు. నో దీని రిలేటెడ్ గా ఇప్పుడు వీళ్ళకి LOA రిసీవ్ అయింది. సో ఈ ఆర్డర్ లో భాగంగా ఇండోర్ మెట్రో రైల్ ప్రాజెక్ట్ ఏదైతే ఉన్నదో ఈ ప్రాజెక్ట్ కోసం RVNL వాళ్ళు 5 ఎలివేటెడ్ స్టేషన్స్ తో పాటుగా ర్యాంప్స్ కూడా కన్స్ట్రక్ట్ చేయనున్నారు. అండ్ ఈ కాంట్రాక్ట్ యొక్క వాల్యూ 543 crores. సో ఈ ఆర్డర్ వచ్చిందన్న అప్డేట్ తోని ఈ రోజు సెషన్ లో RVNL స్టాక్ లోని పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ పవర్ జనరేషన్, ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ సర్వీసెస్ ఆఫర్ చేసేటువంటి టోరెంట్ పవర్ స్టాక్ లో ఈ రోజు సెషన్ లో పాజిటివ్ మూమెంటం కనపడింది కదా. దానికి రీజన్ ఏంటంటే ఈ టోరెంట్ పవర్ వాళ్ళు PM కుసుమ్ స్కీమ్ లో భాగంగా మహారాష్ట్ర స్టేట్ ఎలక్ట్రిసిటీ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ దగ్గర నుంచి ఒక ఆర్డర్ విన్ అయ్యారు. ఈ కాంట్రాక్ట్ లో భాగంగా మహారాష్ట్ర నాసిక్ డిస్ట్రిక్ట్ లోని వీళ్ళు వేరియస్ లొకేషన్స్ లోని 306 మెగావాట్ సోలార్ పవర్ ప్రాజెక్ట్స్ అయితే కన్స్ట్రక్ట్ చేయబోతున్నారు. టోటల్ గా ఈ ప్రాజెక్ట్స్ కన్స్ట్రక్ట్ చేసేందుకు గాను అప్రాక్సిమేట్లీ 1540 crores అవుతుంది. అండ్ ఈ ప్రాజెక్ట్స్ ని వీళ్ళు 18 months లోని కమిషన్ చేయాలి. వన్స్ ఈ ప్రాజెక్ట్ సెటప్ చేసిన తర్వాత ఈ ప్రాజెక్ట్స్ రిలేటెడ్ గా మహారాష్ట్ర స్టేట్ ఎలక్ట్రిసిటీ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ వాళ్ళు వీళ్ళతోని పవర్ పర్చేస్ అగ్రిమెంట్ సైన్ చేయనున్నారు. వీళ్ళకి కొత్తగా ఈ ఆర్డర్ వచ్చిందన్న అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో మనకి టోరెంట్ పవర్ స్టాక్ లో పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ రైల్వే వేగన్స్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి టిటెగ్రా రైల్ సిస్టమ్స్ వాళ్ళకి ఇండియన్ రైల్వేస్ దగ్గర నుంచి ఒక ఆర్డర్ వచ్చింది. ఈ ఆర్డర్ యొక్క వాల్యూ అప్రాక్సిమేట్లీ 1900 crores. ఈ ఆర్డర్ లో భాగంగా వీళ్ళు ఇండియన్ రైల్వేస్ కోసం 4463 BOSM వేగన్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేసి సప్లై చేయబోతున్నారు. రీసెంట్ గా జూపిటర్ వేగన్స్ వాళ్ళకి కూడా సిమిలర్ టైప్ ఆఫ్ ఆర్డర్ అవుట్ వచ్చింది. ఇప్పుడు టిటెగ్రా రైల్ సిస్టమ్స్ వాళ్ళకి కూడా ఈ ఆర్డర్ వచ్చిందన్న అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో టిటెగ్రా రైల్ సిస్టమ్ స్టాక్ లో మనం పాజిటివ్ మూమెంటం చూసాం. వీళ్ళకి కంటిన్యూస్ గా ఆర్డర్స్ వస్తుండటంతో వీళ్ళ ఆర్డర్ బుక్ కూడా చాలా బాగా గ్రో అవుతుంది. నెక్స్ట్ హైదరాబాద్ బేస్డ్ చిల్డ్రన్ స్పెషాలిటీ హాస్పిటల్ అయినటువంటి రెయిన్బో హాస్పిటల్స్ వాళ్ళు వాళ్ళ కెపాసిటీ ఎక్స్పాన్షన్ ప్లాన్ లో భాగంగా హైదరాబాద్ హైదర్ నగర్ లో ఉన్నటువంటి వీళ్ళ బ్రాంచ్ లోని అడిషనల్ గా 50 బెడ్స్ తోని ఒక బ్లాక్ నైతే యాడ్ చేశారు. దీంతో వీళ్ళ హైదర్ నగర్ బ్రాంచ్ కెపాసిటీ 160 బెడ్స్ కి పెరిగింది. టోటల్ గా ఈ ప్రాజెక్ట్ యొక్క కాస్ట్ అప్రాక్సిమేట్లీ 35 crores అయిందని, ఈ టోటల్ ప్రాజెక్ట్ అయినటువంటి కాస్ట్ ని వీళ్ళు IPO ద్వారా రైజ్ చేసినటువంటి ఫండ్ ని అండ్ అలాగే ఇంటర్నల్ ఎక్యూరల్స్ ద్వారా అరేంజ్ చేసినట్టుగా వీళ్ళు చెప్తున్నారు. జనరల్లీ చిల్డ్రన్స్ హాస్పిటల్లోని ఆక్యుపెన్సీ కూడా బాగా ఎక్కువగా పెరుగుతుంది కదా. దీంతోనే వీళ్ళ కెపాసిటీస్ అయితే ఎక్స్పాండ్ చేస్తున్నట్లుగా వీళ్ళ మేనేజ్మెంట్ అయితే కామెంట్ చేయడం జరిగింది. నెక్స్ట్ మైనింగ్ అండ్ పవర్ జనరేషన్ చేసే PSU కంపెనీ అయినటువంటి NLC ఇండియా వాళ్ళు రాజస్థాన్ గవర్నమెంట్ తోనే ఒక MOU సైన్ చేయడం జరిగింది. ఈ MOU లో భాగంగా NLC ఇండియా వాళ్ళు అండ్ రాజస్థాన్ రాజ్య విద్యుత్ ఉత్పాదన్ నిగమ్ లిమిటెడ్ వాళ్ళు కలిపి ఒక జాయింట్ వెంచర్ కంపెనీని సెటప్ చేయడం ద్వారా రాజస్థాన్ బికనేర్ డిస్ట్రిక్ట్ లోని 125 మెగావాట్ లిగ్నైట్ బేస్డ్ పవర్ ప్లాంట్ తో పాటుగా 1000 మెగావాట్ సోలార్ పవర్ ప్లాంట్ ని కూడా సెటప్ చేయబోతున్నట్టుగా వీళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది. సో దీని ద్వారా వీళ్ళ కెపాసిటీస్ ఎక్స్పాండ్ చేసుకుంటున్నారు కదా. అది NLC ఇండియా రిలేటెడ్ గా పాజిటివ్. దాంతోనే ఈ రోజు సెషన్ లో NLC
ఇండియా స్టాక్ లో మనం పాజిటివ్ మూమెంటం చూసాం. నెక్స్ట్ బల్క్ ఎక్స్ప్లోజివ్స్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి సోలార్ ఇండస్ట్రీస్ వాళ్ళకి ఒక ఇంటర్నేషనల్ క్లయింట్ దగ్గర నుంచి 2 years కాంట్రాక్ట్ విన్ అయినట్లుగా అప్డేట్ చేస్తున్నారు. ఈ కాంట్రాక్ట్ లో భాగంగా వీళ్ళు ఈ క్లయింట్ కి డిఫెన్స్ లో యూజ్ చేసేటువంటి ప్రొడక్ట్స్ ని సప్లై చేయబోతున్నట్టుగా షేర్ చేయడం జరిగింది. అండ్ ఈ కాంట్రాక్ట్ యొక్క వాల్యూ అప్రాక్సిమేట్లీ 455 crores. వీళ్ళకి ఇంటర్నేషనల్ క్లయింట్ దగ్గర నుంచి కాంట్రాక్ట్ వచ్చిందన్న అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో సోలార్ ఇండస్ట్రీ స్టాక్ లో మనకి పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ పిఎస్పి ప్రాజెక్ట్స్ వాళ్ళకి గుజరాత్ గాంధీనగర్ గిఫ్ట్ సిటీలోని ఒక ఫిన్టెక్ బిల్డింగ్ ని కన్స్ట్రక్ట్ చేసేందుకు గాను గుజరాత్ ఇంటర్నేషనల్ ఫైనాన్స్ టెక్ సిటీ కంపెనీ లిమిటెడ్ దగ్గర నుంచి ఒక ఆర్డర్ వచ్చింది. ఈ ఆర్డర్ యొక్క వాల్యూ అప్రాక్సిమేట్లీ 333 crores. ఈ ప్రాజెక్ట్ ని వీళ్ళు 36 months లోపు కంప్లీట్ చేయవలసి ఉన్నది. ఈ ఆర్డర్ తో కలుపుకుని ఫైనాన్షియల్ ఇయర్ 23-24 లోని ఇప్పటి వరకు వీళ్ళు 3422.91 crores వర్త్ ఆర్డర్స్ ని విన్ అయినట్లుగా అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ రియల్ ఎస్టేట్ సెక్టర్ లోని ప్రాజెక్ట్ కన్సల్టెన్సీ సర్వీసెస్ ఆఫర్ చేసేటువంటి ఎన్బిసిసి వాళ్ళ రిలేటెడ్ గా ఒక అప్డేట్ ఉన్నది. ఈ ఎన్బిసిసి వాళ్ళకి హెచ్ఎస్సిసి అనేటువంటి ఒక సబ్సిడరీ కంపెనీ ఉన్నది. ఈ సబ్సిడరీ కంపెనీకి మహారాష్ట్ర మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ ఆయుష్ వాళ్ళ దగ్గర నుంచి వేరియస్ కన్స్ట్రక్షన్స్ రిలేటెడ్ గా మల్టిపుల్ ఆర్డర్స్ అయితే విన్ అయ్యారు. అండ్ దీంతో పాటుగా పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ దగ్గర నుంచి కూడా వీళ్ళు మల్టిపుల్ ఆర్డర్స్ ని విన్ అవడం జరిగింది. టోటల్ గా ఈ ఆర్డర్స్ యొక్క వాల్యూ అప్రాక్సిమేట్లీ 367.92 crores. కొత్తగా ఈ ఆర్డర్స్ ఏవైతే వీళ్ళు విన్నారో ఇది కంపెనీ రిలేటెడ్ గా పాజిటివ్. బట్ కానీ ఈ రోజు సెషన్ లోని మార్కెట్ లో కనబడుతున్నటువంటి ప్రెషర్ తోని ఈ స్టాక్ లో కూడా ప్రెషర్ కనపడింది. నెక్స్ట్ పవర్ గ్రిడ్ కార్పొరేషన్ వాళ్ళు రాజస్థాన్ రాజ్య విద్యుత్ ప్రసరణ నిగమ్ లిమిటెడ్ వాళ్ళతోని ఒక ఎంఓయూ సైన్ చేశారు. ఈ ఎంఓయూ లో భాగంగా వీళ్ళిద్దరూ కలిపి ఒక జాయింట్ వెంచర్ కంపెనీని సెటప్ చేయడం ద్వారా రాజస్థాన్ లోని ఇంట్రా స్టేట్ ట్రాన్స్మిషన్ సిస్టమ్ ని డెవలప్ చేయబోతున్నట్లుగా అండ్ ఈ జాయింట్ వెంచర్ కంపెనీలోని పవర్ గ్రిడ్ వాళ్ళు 74% స్టేక్ ని హోల్డ్ చేయబోతున్నట్లయితే రాజస్థాన్ రాజ్య విద్యుత్ ప్రసరణ నిగమ్ లిమిటెడ్ వాళ్ళు 26% స్టేక్ ని హోల్డ్ చేయబోతున్నారు. అండ్ ఈ జాయింట్ వెంచర్ ద్వారా వీళ్ళు ఫేజ్డ్ మేనర్ లోని అప్ టు 10,000 crores వర్త్ ప్రాజెక్ట్స్ వరకు అండర్టేక్ చేయబోతున్నట్టుగా చెప్తున్నారు. నెక్స్ట్ అగ్రికల్చరల్ టైర్స్ అండ్ ఇండస్ట్రియల్ టైర్స్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి బాలకృష్ణ ఇండస్ట్రీస్ కి చెందినటువంటి ముంబై ఆఫీస్ పైన ఐటీ డిపార్ట్మెంట్ సెర్చ్ ఆపరేషన్స్ కండక్ట్ చేసినట్లుగా ఈ రోజు న్యూస్ అప్డేట్స్ అయితే వచ్చాయి. బట్ నేను ఈ వీడియో రికార్డ్ చేసే వరకు ఇంకా కంపెనీ దగ్గర నుంచి ఎటువంటి క్లారిఫికేషన్ కూడా రాలేదు. చూడాలి కంపెనీ దగ్గర నుంచి సెర్చ్ ఆపరేషన్స్ రిలేటెడ్ గా ఏదైనా అఫీషియల్ కమ్యూనికేషన్ వస్తుందేమో. వీళ్ళపైన ఐటీ డిపార్ట్మెంట్ సెర్చ్ ఆపరేషన్స్ కండక్ట్ చేస్తుందన్న అప్డేట్ రావడంతో మార్నింగ్ అయితే స్టాక్ లో కొంత ప్రెషర్ కనపడింది. కానీ దాని తర్వాత అగైన్ స్టాక్ కొంత రికవర్ అయింది. నెక్స్ట్ రీసైక్లింగ్ కంపెనీ అయినటువంటి గ్రావిటా ఇండియా రిలేటెడ్ గా ఒక పాజిటివ్ అప్డేట్ ఉన్నది. ఈ గ్రావిటా ఇండియా వాళ్ళ గుజరాత్ ముంద్రా ప్లాంట్ లో ప్రొడ్యూస్ చేసేటువంటి ప్యూర్ లెడ్ ఎంసీఎక్స్ అంటే మల్టీ కామోడిటీ ఎక్స్చేంజ్ యొక్క ప్యూరిటీ స్టాండర్డ్స్ ని మీట్ అయిందని దీంతో ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ లోని మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి ప్యూర్ లెడ్ ని ఎంసీఎక్స్ వాళ్ళు వాళ్ళ లెడ్ ఫ్యూచర్ కాంట్రాక్ట్స్ కి ఎంపానల్ చేస్తున్నట్లుగా వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. ఆల్రెడీ గ్రావిటా ఇండియా వాళ్ళ చిత్తూరు అండ్ పగి ప్లాంట్స్ లో మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నటువంటి ప్యూర్ లెడ్ ని ఎంసీఎక్స్ ఎంపానల్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు ఈ గుజరాత్ ముంద్రా ప్లాంట్ లో మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి ప్యూర్ లెడ్ ని కూడా ఎంసీఎక్స్ ఎంపానల్ చేసుకుంటుంది. కాబట్టి ఇది గ్రావిటా రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ దిలీప్ బిల్డ్కాన్ వాళ్ళు నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు ఫ్లోట్ చేసినటువంటి టెండర్ లో పార్టిసిపేట్ చేసి L1 బిడ్డర్ గా సెలెక్ట్ అయ్యారు. దీని రిలేటెడ్ గా ఇప్పుడు వీళ్ళకి LOA రిసీవ్ అయింది. దీనిలో భాగంగా ఇప్పుడు వీళ్ళు హైబ్రిడ్ యాన్యుటీ మోడ్ లోని తమిళనాడు స్టేట్ లోని తొప్పూర్ ఘాట్ సెక్షన్ అలైన్మెంట్ ని ఇంప్రూవ్ చేయబోతున్నట్లుగా అండ్ ఈ ప్రాజెక్ట్ ని వీళ్ళు 36 months లో కంప్లీట్ చేసి 15 years పాటు మెయింటెనెన్స్ చేయబోతున్నట్టుగా అప్డేట్ చేస్తున్నారు. అండ్ ఈ ప్రాజెక్ట్ కాస్ట్ 548 crores. నెక్స్ట్ అదానీ గ్రీన్ వాళ్ళ గుజరాత్ కవాడా వరల్డ్ లోనే లార్జెస్ట్ ఆర్ఈ పార్క్ ఉన్నది కదా, దీనిలోని 1000 మెగావాట్ సోలార్ ఎనర్జీ కెపాసిటీని ఆపరేషనలైజ్ చేసినట్టుగా వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. ఇక్కడ వర్క్ స్టార్ట్ చేసినటువంటి 12 months లోనే ఈ 1000 మెగావాట్ కెపాసిటీని అయితే వీళ్ళు ఆపరేషనలైజ్ చేశామని దీంతోనే అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ యొక్క ఆపరేషనల్ కెపాసిటీ 9478 మెగావాట్ కి రీచ్ అయినట్టుగా వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. అండ్ 2030 కల్లా వీళ్ళు 45,000 మెగావాట్ కెపాసిటీని అచీవ్ చేయాలని గోల్ ఏదైతే పెట్టుకున్నారో ఆ గోల్ ని రీచ్ అవడానికి కంపెనీ చాలా స్ట్రాంగ్ గా ప్రయత్నిస్తుందని దానిలో భాగంగానే ఇప్పుడు ఈ న్యూ కెపాసిటీని కూడా వీళ్ళు ఆపరేషనలైజ్ చేసినట్టుగా అప్డేట్ చేయడం జరిగింది. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మంచ్. ఈ రోజు డైలీ మంచ్ లో మేము షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్ఫుల్ అవుతుంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీ పర్స్ ఛానల్ కి వచ్చి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయలేనట్లయితే ఇక్కడ ఉన్న ఛానల్ లోగో మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటూ పక్కన ఉన్న బెల్ ఐకాన్ లోని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.